కామారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది. బాన్సువాడ మండల కేంద్రం చైతన్య కాలనీలో నర్సును ప్రియుడు హత్య చేశాడు. ఈ ఘటన కలకలం రేపింది. ప్రేమించిన వాడే కాల యముడయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితకాలం సుఖంతో ఉంచుతాడని నమ్మి ప్రేమించిన ప్రశాంత్ ఉరివేసి చంపాడు. ప్రశాంత్ మమత 3 సంవత్సరాల కాలంగా ప్రేమించుకుంటున్నారు. మమత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ప్రశాంత్ కొరియర్ సర్వీస్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. మమతాది బీర్కూర్ మండలం బరంగ్ ఎడిగ గ్రామం, ప్రశాంత్ది బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామం. మమత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తూ చైతన్య కాలనీలో బిల్డింగ్లో మొదటి అంతస్తులో ఓ రూమ్ అద్దెకు తీసుకొని ఉంటుంది. అక్కడ ఇద్దరు తరచుగా కలిసేవారు. మమత రూముకు ప్రశాంత్ తరచూ వచ్చేవాడు. గత కొన్ని రోజులుగా పెళ్లి చేసుకుందామని ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రొటీన్ లాగా ప్రశాంత్ మమత రూమ్కు వచ్చాడు. ఇద్దరు కలిసి చికెన్ కొని తెచ్చి పెట్టుకున్నారు. తమ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి చేసుకుందామని మమత ప్రియుడు ప్రశాంత్ పై ఒత్తిడి తెచ్చింది. ప్రశాంత్ తన తల్లికి ఈ విషయం చెప్పాడు. నీవు ఒక కొడుకువే, అమ్మాయి వారు చంపేస్తారు, వద్దు అని పెళ్లిని ప్రశాంత్ తల్లి నిరాకరించింది. ఏమీ చెయ్యలేని ప్రశాంత్ మమత రూమ్కు వెళ్ళాడు. మమత మళ్ళీ పెళ్లి గురించి ఒత్తిడి తెచ్చింది. మమతను అడ్డు తొలగించుకోవాలని అనుకుని చున్నీతో మమతను ఉరివేసి చంపాడు. మమత ఉరివేసుకొని చనిపోయింది అని నాటకమాడి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. అక్కడ నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోయాడు ప్రశాంత్. మమత కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రశాంత్ అమ్మాయిని చంపాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రశాంత్ను వెంటనే అరెస్టు చేసి మాకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పాటు గ్రామస్తులు పోలీసు స్టేషన్ ముందు ఆందోళన చేసి రోడ్డుపై బైఠాయించారు. న్యాయం చేస్తామని సిఐ మున్నూరు కృష్ణ సముదాయించడంతో అక్కడ నుండి వెళ్లిపోయారు. మమత మెడపై కాటులు ఉండడంతో ప్రశాంత్ను అరెస్టు చేసి పోలీసులు విచారణ చేశారు. ప్రశాంత్ చున్నీతో ఉరివేసి చంపినట్లు విచారణలో తేలడంతో ప్రశాంత్ను కటకటాల వెనకకు పంపినట్లు సిఐ మున్నూరు కృష్ణ తెలిపారు. అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అందులో అబెట్మెంట్ సూసైడ్ కింద మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే ఈమె మరణానికి కారణమైనాడో నీరెడ్డి ప్రశాంత్ని మనం అదుపులోకి తీసుకొని విచారించగా అతను ఆమెని చున్నీతో ఉరివేసి చంపినానని తెలియజేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ గత 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకోవడం జరుగుతుంది. ప్రేమించుకొని వారు ప్రేమించుకున్న నెక్స్ట్ పెళ్లి చేసుకుంటాను కూడా నమ్మించి ఆమెని కొన్ని రోజులు శారీరకంగా కూడా వాడుకున్నాడు. దాంతో ఆమె మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేసుకోమని చెప్పి ఫోర్స్ తేవడంతో ఈ విషయం వీళ్ళ అమ్మ ప్రశాంత్ వాళ్ళ మదర్ తెలిసి వాళ్ళ మదరు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో